What? Right from my childhood, I just have one bad habit. కంచం కంచం ఏంటి ఎంత ఉంది? స్పిరిట్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. సేమ్ యానిమల్ అనౌన్స్మెంట్ వీడియో ఎలాగైతే వాయిస్ ఓవర్ తో మంచి బీజియం తో వదిలేరు, సేమ్ ఇది కూడా వాయిస్ ఓవర్ తో వదిలేరు. కానీ మ్యూజిక్ అంతా టాప్ నాచ్ లేదు. వంగా మ్యూజిక్ చాయిస్ గురించి మనకు తెలుసు, ఒక సెపరేట్ వీడియోలో మాట్లాడుకున్నాం దాని గురించి. ఈ గ్లిమ్స్ లో వంగా కావాలని ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ పెట్టాడు తెలుస్తుంది. ఒక ప్యాటర్న్ లో ప్లే అవుతూ ఉంటుంది మ్యూజిక్, వెళ్తుంది టైటిల్ పడేప్పుడు బ్యాంగర్ మ్యూజిక్ పడుతుంది అనుకున్నా, కానీ దర్ ఇస్ నో మ్యూజిక్. ఇది ఇంటెన్షనల్ గానే చేశారు. అండ్ దిస్ టైమ్ అంతా వైట్ ఉంది, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ మాత్రం యూస్ చేశారు. యానిమల్ అనౌన్స్మెంట్ వీడియో చూస్తే అది కలర్ఫుల్ గా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కలర్ పీస్ ని రిప్రజెంట్ చేస్తుంది. సందీప్ రెడ్డి వంగ మూవీస్ లో పీస్ కి ప్లేస్ ఉండదు. ఆ వైట్ కలర్ కాస్త టీజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యే లోపు రెడ్ కలర్ లోకి వచ్చేస్తుంది ఆబ్వియస్లీ. కానీ గ్లిమ్స్ లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యే ఆడియో. ఒక సూపరింటెండెంట్, ఒక లో ర్యాంక్ ఆఫీసర్, మేబీ జైలర్, ఒక క్రిమినల్ ఐపీఎస్ ఆఫీసర్, వీళ్ళ మధ్య జరిగే కన్వర్జేషన్. ఈ కన్వర్జేషన్ సీన్ మూవీలో ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇట్స్ అ బోల్డ్ సీన్. ఆ కన్వర్జేషన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఒక థండర్ తో స్టార్ట్ అవుతుంది. వర్షం పడుతుంది, పోలీస్ సైరన్తో ఒక కార్ ఆర్ వ్యాన్ వచ్చి ఆగుద్ది. కార్ ఆగిన తర్వాత లోపలికి నడుచుకుంటూ వెళ్తారు. గేట్ ని తట్టి సౌండ్ చేస్తే గేట్ దగ్గర పర్సన్ ఎవడీడని అడిగితే మన రూత్లెస్ ఐపీఎస్ ఆఫీసర్ తో పాటు వచ్చిన ఆఫీసర్ కొత్త ఎంట్రీ అంటాడు. గేట్ ఓపెన్ అవుతుంది, లోపలికి నడుచుకుంటూ వెళ్తా ఉంటారు. ప్రకాష్ రాజ్ ఇది పేరియల్ గ్రౌండ్ కాదు, ఫాస్ట్ గా నడు అంటాడు. అప్పుడు తనతో పాటు ఉన్న ఒక జైలర్ ఆర్ ఒక పోలీస్ ఆఫీసర్, సార్ ఐపీఎస్ ఆఫీసర్ సార్, అకాడమీ టాపర్ సార్ అంటాడు. దెన్ ప్రకాష్ రాజ్ సో వాట్ అన్నట్టు ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉండవు, ఓన్లీ నంబర్స్ ఉంటాయి. ఆ స్లేట్ ఇచ్చి నంబర్ రాసి లెఫ్ట్ రైట్ సెంటర్ ఫోటోస్ తీయండి అంటాడు. దెన్ మళ్ళీ ఆఫీసర్ వాడు వీడియండి సార్, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి సార్ ప్లీజ్ అంటాడు. అప్పుడు ప్రకాష్ రాజ్ వీడి గురించి విన్నా, యూనిఫామ్ ఉన్నా లేకున్నా బిహేవియర్ లో తేడా ఉండదని, అగ్రెసివ్ బిహేవియర్ వల్ల ఒకసారి టర్మినేట్ అయ్యాడని. లెట్స్ సీ ఖైదీ యూనిఫామ్ లో ఎలా బిహేవ్ చేస్తాడో చూద్దాం అంటాడు. దెన్ ఆఫీసర్ ఖైదీ యూనిఫామ్ ఏంటి సార్, ఇది రిమైండ్ పీరియడ్ కదా అంటే ప్రకాష్ రాజ్ షట్ అప్, సివిల్ డ్రెస్ కాంపౌండ్ లో కనపడకూడదని పీటీ సార్ మాదిరి స్ట్రిక్ట్ గా చెప్తాడు. వీడి బట్టలు ఉడదీసి మెడికల్ టెస్ట్ కి పంపించండి అని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు డార్లింగ్ మిస్టర్ సూపరింటెండెంట్, చిన్నప్పటి నుండి నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది అంటాడు. ప్రకాష్ రాజ్ వాట్ అంటాడు. ఈడు ఇంగ్లీష్ మీడియం ఏమని డార్లింగ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ జస్ట్ హ్యావ్ వన్ బ్యాడ్ హ్యాబిట్ అంటాడు. అంతే, హోగే గ్లిమ్స్. ఇక్కడ డార్లింగ్ వాయిస్ బాగుంది, షార్ప్ ఉంది. షార్పెన్ చేశారో లేదా ఏదో క్రియేట్ చేశారో తెలియదు, కానీ వినటానికి బాగుంది. గ్లిమ్స్ చూసిన తర్వాత ఏంటి ఎంతేనా అని ఫీల్ వచ్చింది నాకు, బట్ ఓకే ఇట్స్ ఓకే. ఏదో ఒక్కటి స్ట్రాంగ్ డైలాగో మ్యూజికో పడుతుందని వెయిట్ చేశా, కానీ వంగా బి లైక్ తీసుకో పండగ చేసుకొని రెడ్ గా ఉన్న టెక్స్ట్ ని కాస్త వైట్ గా మార్చి అయిపోయింది పో అన్నాడు. సరే ఇంకా షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు, మనం మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే, కానీ తప్పదు. ఆ కాంబినేషన్ అలాంటిది. మరి మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్స్ లిస్ట్ లో నాకు సెకండ్ ప్లేస్ లో ఉంది. ఫస్ట్ SSMB 29, సెకండ్ స్పిరిట్, థర్డ్ రామాయణ, ఫోర్త్ అట్లీ ప్రాజెక్ట్. ప్రెసెంట్ ఇలా ఉంది సిచ్యువేషన్, కానీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్. వంగా సింపుల్ గా స్టార్ట్ చేశాడు, కానీ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ మాత్రం మామూలుగా ఉండదు. అది మనం ఇంకో 100 days లో ఎలాగో విట్నెస్ చేస్తాం. 100 days ఎందుకంటున్నానంటే బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు వంగా. అప్పుడెప్పుడో లాక్డౌన్ నుండి రాయడం స్టార్ట్ చేశాడు, రాయడం కంప్లీట్ కూడా చాలా రోజులు అయింది. ఈ గ్యాప్ లో వేరే వర్షన్స్ రాసే స్క్రిప్ట్ ని బెటర్ కూడా చేసి ఉండొచ్చు వంగా. డార్లింగ్ డేట్స్ ఇస్తే జస్ట్ 100 days లో ఫినిష్ చేస్తానని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు వంగా. మధ్యలో ఐ థింక్ కలికి అయిపోయిన తర్వాత రాజాసాబ్, స్పిరిట్ సైమల్టేనియస్ గా షూట్ చేద్దామని డార్లింగ్ అడిగితే హీ సెడ్ నో. ఒక్కసారి స్పిరిట్ స్టార్ట్ అయితే కంప్లీట్ అయ్యే వరకు బయటకు వెళ్ళేది లేదు అని కండిషన్ పెట్టాడు వంగ. అంటే అటు ఇటు అంటే మళ్ళీ స్పిరిట్ లో ఉన్న లుక్, అథెంటిసిటీ, ఇంటెన్సిటీ మొత్తం పోద్ది. సో జస్ట్ నాకు 100 days టైం ఇస్తే స్పిరిట్ కంప్లీట్ చేస్తా అని అన్నట్టు అప్పట్లో కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. దెన్ డార్లింగ్ సైడ్ ఓకే అయితే వెయిట్ సమ్ టైమ్, లెట్ మీ ఫినిష్ దిస్ రాజాసాబ్ అండ్ ఫౌజీ అని స్పిరిట్ ని హోల్డ్ లో పెట్టాడు. అవి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి సెప్టెంబర్ నుంచి ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది. నవంబర్ లో డార్లింగ్ స్పిరిట్ జాయిన్ అవుతాడు. అండ్ ఈ ఆడియో గ్లిమ్స్ లో అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కాస్టింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అర్జున్ రెడ్డిలో అర్జున్ నాన్నమ్మ క్యారెక్టర్ చేసిన కాంచనా గారు, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్, తృప్తి డిమ్రి, ప్రకాష్ రాజ్ అండ్ సర్ప్రైజింగ్లీ వివేక్ ఓబ్రాయ్ ఇస్ అన్ఎక్స్పెక్టెడ్ ఫర్ మీ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డాన్లీ లేడు అనుకుంటా, మేబీ ఉండొచ్చు సెకండ్ పార్ట్ లో, కానీ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది మాత్రం ఇల్లే. వివేక్ ఓబ్రాయ్ ఇస్ మెయిన్ విలన్ అనుకుంటా. లెట్స్ సీ. అండ్ మ్యూజిక్ గ్లిమ్స్ లో మ్యూజిక్ అయినా కానీ గాడ్ ఫాదర్ గుర్తొచ్చేసింది. గాడ్ ఫాదర్ లో సేమ్ ఇలానే ఉంటుంది మ్యూజిక్. అండ్ ఐ రిమెంబర్ రాజ్ కుమార్ హిరాని బికాస్ హార్మోనికా ఇన్స్ట్రుమెంట్ ఆయన మూవీస్ లో ఎక్కువగా వాడతాడు. దట్స్ వై ఐ రిమెంబర్ హిమ్. అండ్ యా వంగా ఏదో కొత్తగా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడు. ఐ లవ్ హిస్ కట్స్ అండ్ గట్స్. లెట్స్ సీ. అండ్ యా మీకు ఎలా అనిపించింది గ్లిమ్స్ కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోపై మీ థాట్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి. యా చాలా రోజులైంది వీడియో చేసి, బట్ టైం దొరికిసవట్లేదు. కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఆన్ SSR వీడియో, అది మోస్ట్ ప్రాబబ్లీ నవంబర్లో వస్తుంది. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్. జస్ట్ ఇమాజిన్ మన IPS ఆఫీసర్ వెళ్ళే జైల్లో సేమ్ జైల్లో డాన్లీ ఉంటే ఎలా ఉంటుంది. జస్ట్ ఇమాజిన్.